నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి ఆధ్వర్యంలో ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ తో కలిసి విద్యార్థినులకు భోజనానికి కావలసిన 350 స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పాండురంగ నాయక్ మాట్లాడుతూ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి విజ్ఞప్తి మేరకు ఎల్ఐసి స్టాఫ్ అందరం కలిసి విద్యార్థినులకు 350 ప్లేట్లు అందజేశామని, ఇంకా 150 ప్లేట్లు త్వరలో అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఏవో రాజశేఖర్ నాయక్, ఏఎస్జీఏ శోభారాణి, అసిస్టెంట్ సుచిత్ర, ఐసీయూ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, సెక్రటరీ రవికుమార్, జాయింట్ సెక్రటరీ నాగన్న, ప్రవీణ్, అబ్దుల్ కరీం, ట్రెజరర్ రాంబాబు, ఇస్మాయిల్ పాల్గొన్నారు. They are offering food plates to us. Give them a big hand. जिला परिषद गर्ल्स स्कूल की आत्मकूर स्कूल की एलआईसी ब्रांच मैनेजर रीजनल मैनेजर गारी వాళ్ళ యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరి వలన మా స్కూల్కి భోజనం చేసే ప్లేట్స్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతాభివందనములు. పేరు పేరున కృతజ్ఞతాభివందనములు. మీ క్యాడర్ ప్రధాన ఉపాధ్యాయుడు ఉమారాణి మాట్లాడుతున్నారు. ఆత్మకూరు. ఈరోజు మన హెడ్ మాస్టర్ ఉమారాణి మేడం గారి విజ్ఞప్తి మేరకు మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు కావాలని విజ్ఞప్తి చేయడంతో నా స్టాఫ్ మెంబర్స్ వారి యొక్క వచ్చిన నగదు బహుమతిని ప్లేట్లు పర్చేజ్ చేసి ఈరోజు ఈ యొక్క ప్లేట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్లేట్ల పంపిణీకి మాకు మేడం, హెడ్ మాస్టర్ మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మేము భారతీయ జీవిత బీమా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా ఈ బాలికలు జెడ్పీ స్కూల్ బాలికలు ఈ యొక్క ప్లేట్లను చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సుమారు ఎన్ని ప్లేట్లు ఇచ్చారు సార్? దాదాపుగా 350 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. 500 బాలికలు ఉన్నారు ఇక్కడ. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది మేడం హెడ్ మాస్టర్ గారు. దానికి ఇంకా మేము మళ్ళీ భవిష్యత్తులో ఇంకా కొంత జెడ్పీ స్కూల్కు సాయం చేసే అవకాశం ఉంది కాబట్టి చేస్తామని చెప్పి. స్కూల్ వాళ్ళకు ఎల్ఐసి వారి తరఫున స్కాలర్షిప్స్ వస్తున్నారు కదా, ఏమన్నా మన స్కూల్కి వచ్చే అవకాశం? అది గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అని జీజేఎఫ్ అంటారు. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా మేము 10th అబోవ్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన పిల్లలకు ఈ యొక్క అవకాశం ఉంటుంది. మెరిటోరియస్కు మాత్రమే, అది కూడా లోయర్ ఇన్కమ్ గ్రూప్, బిలో పావర్టీ లైన్ వాళ్ళకు ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్యనే అది కూడా నోటిఫికేషన్ పడింది, దానికి కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. ఈ యొక్క స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం అందజేయడం జరుగుతుంది వాళ్ళ కోర్సు అయిపోయేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అనుకోండి, బీటెక్ 4 years వరకు ఈ యొక్క స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2 yearsకు, తర్వాత ఎంబీబీఎస్ అయితే 5.5 years వరకు ఈ యొక్క స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుంది.